1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్డని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, కారణ జన్ములు అంటారు. నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు? ఒక జన్మ ఎత్తడానికి ఏ ఏ కారణాలు ఉంటాయి? అసలు కారణ జన్ములని ఎవరినంటారు? ఎవరినంటారు అంటే ఎవరు అయితే తమ కొరకు తాము కాకోకుండా సెల్ఫ్ స్వార్థము లేకోకున్నట్లు ప్రపంచం కొరకు, దేశం కొరకు వాళ్ళు పనిచేస్తారు చూడు, వాళ్ళు కారణ జన్మలు. మిలిటరీ మ్యాన్స్ ఈ కాలంలో చెప్పాలంటే, ఇప్పుడు ఉన్న దాంట్లో మిలిటరీ మ్యాన్స్. మన ఇంతకుముందు రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, ఏ స్వార్థం లేకోకున్నట్టు. ఇప్పుడు అంత లేదు, స్వార్థపూరితం అయిపోయింది. అంతే. ఆది శంకరాచార్యులు, రమణ మహర్షి, వివేకానంద, కాళిదాసు, వీళ్ళు కారణ జన్మలు. అంటే వీళ్ళు పుట్టడం ద్వారా ఏం లభించింది? ఆది శంకరాచార్యులు జన్మ తీసుకోవడం వల్ల ఏం లభించింది అంటే అద్వైతం. మొత్తం మనకి శివుడు నారాయణుడు అంతా ఒకటే అని. అంతకు ముందు వరకు బౌద్ధ తత్వం ఎక్కువ ఉన్నిందంట మన దగ్గర. ఈయన రాగానే మనకి శివతత్వంని, వైష్ణవ తత్వంని బోధించి శివుడు వైష్ణవుడు ఒకడే అనే జ్ఞానాన్ని కూడా ఈయన వల్లే వచ్చింది. అంతవరకు వైష్ణవులు వేరు, శైవులు వేరు అని ఈ గొడవలు కూడా జరుగుతున్నాయి మనలో. మనకి ఈయన ఏం చేశాడు? ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికతను ఒక సరైన పద్ధతిలో, అందరికి కూడా అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు ఆది శంకరాచార్య. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు పరపూజ ఆయన చెప్పింది. కనకదార స్తోత్రం, కలియుగంలో పుట్టిన స్తోత్రం కనకదార స్తోత్రం. ఈ లలిత సహస్రనామాలు, సౌందర్యలహరి ఇవన్నా కొంచెం ముందు, కానీ కలియుగంలో పుట్టిన స్తోత్రము కనకదార స్తోత్రం. అందుకు వీళ్ళని కారణం జన్మగా తీసుకుంటారు. ఇంకా రమణ మహర్షి ఏం చెప్పారు? ఎప్పుడు కూడా మనం ఏంటి అనే ఆలోచనలో ఉండాలి. నేను అనే అహంభావంలో ఉండకూడదు అని చెప్పారు. నేను అనే పదమే ఉండకూడదు. నేను అనే పదం ఎవరికైతే ఉండదో వాళ్ళే కారణ జన్మలు. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఎంతసేపు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. పక్కన వాళ్ళకి మంచి చేయాలి, పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అవును. మనం ప్రపంచానికి ఏదైనా చేయాలి, లోకానికి ఏదైనా చేయాలి, దేశానికి ఏదైనా చేయాలి, మనం పుట్టినందుకు ఒక కృతజ్ఞత భావంతో రుణం తీర్చుకోవాలి. అప్పట్లో ఉన్నారు కారణ జన్మలు. ఇప్పుడు లేరు కదమ్మా. ఇప్పుడు స్వార్థమే కదమ్మా. అదే ప్రతి కదా. స్వార్థం నిజమే. అయిపోయింది. ఏది తీసుకున్నా స్వార్థమే. రాజకీయం తీసుకో స్వార్థము, బిజినెస్ తీసుకో స్వార్థము, ఏదైనా బోధ తీసుకో స్వార్థము, ఆధ్యాత్మికతం తీసుకో స్వార్థము, వైద్యము కూడా అలాగే వైద్యము స్వార్థము, నిజం. విద్యా స్వార్థము, అంతే. అన్ని స్వార్థమే. ఎక్కడ నీకు జెన్యూనిటీ ఉంది చెప్పు? ఇప్పుడు ఈవెన్ దో ఆధ్యాత్మికతలో కూడా బిజినెస్ అయిపోయింది. అవును. ఈ డివోషనల్ బిజినెస్, బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్, వైద్యము బిజినెస్. ఎవ్వరు వాళ్ళ కొరకు కాకోకున్నట్టు పరుల కొరకు ఆలోచిస్తున్నారు? ఒక్కరైనా ఉన్నారా? నిజమమ్మా. ఒక దేవుని దర్శనం తీసుకోవాలన్నా చూడండి, టికెట్లు ఎంత ఉంటాయి. అంటే మనం ప్రతి చోట ఇక్కడ మనము డైరెక్ట్ గా వెళ్ళి దేవుణ్ణి చూసే పొజిషన్ లో కూడా మనం లేము. నిజం. అవును. అలాంటి కాలంలో మనం బతుకుతున్నాం. ఇక కారణ జన్మలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కారణ జన్మలు అంటే వాళ్ళ కోసం వాళ్ళు కాకోకుండా దేశం కోసము, పక్కన వాళ్ళ కోసము. ఇప్పుడు చూడు, మిలిటరీ వాళ్ళని ఒప్పుకోవచ్చు ఈ జనరేషన్. వాళ్ళే కారణ జన్మలు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీని వదులుకుంటారు, వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకున్నట్టు అక్కడ పోయి వర్క్ చేస్తారు. ఈ కాలంలో, ఈ కలియుగంలో కారణ జన్మలు అంటే మిలిటరీ మ్యాన్. కరెక్ట్. వాళ్ళే తప్ప ఇంకెవరు లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు జీతం ఇచ్చినా ఇయ్యకపోయినా ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ప్రాణాలనే పణంగా పెడతారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. అంత దైనంగా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత సుఖంగా నిద్రపోతున్నాము. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? దేశం కోసం చేస్తున్నారు, దేశ ప్రజల కోసం చేస్తున్నారు. ఏం వాళ్ళ ఇంటి కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు నాది అనే ఆలోచన ఉండదు. ఎవరైతే నాది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అంటారు చూడు, వీళ్ళు స్వార్థపరు. స్వార్థానికి నిదర్శనం. అంటే అట్లా ఉండకూడదా అమ్మా, ఉండాలి కదా అని అనుకో. ఉండాలి కదా అనంటే మంచితనం కూడా ఉండాలి, హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలి. హెల్పింగ్ నేచర్ ఉంటూ పోతే మనకి సాధారణ జన్మ. పూర్తిగా స్వార్థంగా ఉంటే అది సాధారణ జన్మ కూడా అనకూడదు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు అంతే. ఇంకా కారణ జన్మ ఎట్లవుతుంది? మన దేశం చాలా పవిత్రమైనది, మన సనాతన ధర్మం ఇంకా పవిత్రమైనది. మన సనాతన ధర్మంలో చాలా మంది కారణ జన్మలు ఉన్నారు.
వాళ్ళని చూసి మనం గర్వించాలి, వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలి. ఒక్క రోజు బతికినా చాలే పరుల కోసం అనేటట్టు మనం ఉండాలి. ఏదో ఒక్క రోజు, నెలలో ఒక్క రోజు పెట్టుకో పరుల కోసం అని, ఉమ్. లైఫ్ చేంజ్ అవుతుంది. మనం ఏదో ప్రత్యేకించి భగవంతునికి ఏం మొక్కనవసరం లేదు. భగవంతునికి ఏమేం కావాలో అన్ని తీరుస్తాడు. అంటే మామూలుగా మాకు శ్రీ విద్య పరంగా ఏం చెప్తారు అంటే, విద్యలోకి రావాలంటే నిస్వార్థంగా ఉండాలి. మేమేం కోరికలు కోరం, మా కొరకు మా ఫ్యామిలీ ఇట్లా ఏమి ఉండవు. కంప్లీట్ గా నిస్వార్థంగా ఉండాలి. శ్రీ విద్య అంటేనే అది నిస్వార్థం, తమ కొరకు కాదు అన్నట్టు ఉంటది. ఇలా విద్యలోకి వచ్చిన తర్వాత మేము ఎంతున్న అవతలి వాళ్ళ కష్టాలనే చూస్తాం, అవతల వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. అవతల వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే తీర్చాలనే ఆలోచనే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎప్పుడైతే మనం అవతలి వాళ్ళ గురించి ఆలోచిస్తామో భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తాడు. ఎప్పుడు మన గురించి మనమే ఆలోచిస్తున్నాం అనుకో, భగవంతుడు కూడా ఆలోచించుకునేలే కొంతసేపు ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు కదా అనుకుంటాడు. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ బతుకుతామో, పరులకి మంచి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మన వంతు సహాయం మనం ఏదైనా చేయాలి అనే ఈ తపనతో ఉంటామో, వాళ్ళని ఎవరినైనా ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలా మందికి నాలెడ్జ్ లేదు. లేదు. వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఒక తపన పన్నామనుకో, అది కూడా పరుల కొరకే కదా. ఎప్పుడైతే పరుల కోసం మనం బతుకుతామో భగవంతుడు మన కోసం బతుకుతాడు. భగవంతుడే మన కోసం బతుకుతాడు. మనం ఇంకా భగవంతుని కోసం బతకాల్సిన అవసరం లేదు. అంత ఉంది దీంట్లో. ఈ కారణ జన్మంలో నిస్వార్థంగా జీవించగలిగే శక్తి ఉండాలి మనకి. ఎప్పుడైతే నిస్వార్థంగా మనం ఉంటామో భగవంతుడు మన వెంటే, మన ముందే, మన చుట్టే ఉంటాడు. మీరు అన్నట్టు ఈ కాలంలో ఎవ్వరూ లేరు, ఒక్క ఆర్మీ వాళ్ళు తప్పితే. ఈ కాలంలో కారణ జన్మలు అంటే ఆర్మీ వాళ్ళే. నిజమే అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అండి.